ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. చూడండి, పెట్రోల్ బంక్లో పడుకున్నాం. ఒక మందిరానికి దగ్గరికి వెళ్తే ఈరోజు నైట్ అంతా ఉంటామంటే కానీ మాకు 2 రోజుల ముందు చెప్తే మేము ఆహ్వానిస్తాము అని రానివ్వకపోయి, ఒక్కరు వచ్చింటే అది వేరు, ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి కనీసం మందిరంలోకి చేర్చుకోవాలి, కానీ వాళ్ళు చేర్చుకోలేదు. చాలా బాధగా ఉంది నాకు. ప్రభునామం మీ అందరికీ వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సువార్త పరిచర్యలో ఎన్నో సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, వ్యతిరేకతలు ఉంటాయండి. సువార్థికునికి సహకరించేవారు చాలా తక్కువ మంది ఉంటారండి. వాళ్ళు మాత్రమే బాగుండాలి, వాళ్ళ సంఘం మాత్రమే బాగుండాలనుకుంటారు, కానీ సువార్త పట్ల భారము, బాధ్యత ఉండదు. మేము తమిళనాడు ప్రాంతంలో సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు 2 రోజు కర్ణాటక ప్రాంతంలో పెట్రోల్ బంకులో ఉన్నామండి. ఇక్కడ పెట్రోల్ బంకు బయట పక్కనే బాత్రూమ్ ఉంది, చాలా బ్యాడ్ స్మెల్ ఉంది, పక్కనే విపరీతంగా దోమలు కొరుకుతున్నప్పటికీ సువార్త ప్రకటించాలనే భారం ఉంది. కాబట్టి ఉన్నటువంటి క్రైస్తవులు, లోకల్గా ఉన్నవారు మనకు షెల్టర్ ఇవ్వలేదు కాబట్టి అక్కడే పెట్రోల్ బంకులనే పడుకొని ఆ రాత్రంతా గడిపిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఉదయం లేచి వెంటనే మరలా సువార్త పరిచర్య చేశామండి. అయితే తమిళనాడు ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు